గ్రీనరీ, వర్షం చాలా బాగుంది క్లైమేట్. సో వెళ్తా ఉన్నాం, ట్రాఫిక్లో ఆగాము. ఇక్కడ కోడి కూర చిట్టిగార ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. కోడి కూర చిట్టిగార చాలా బాగుంటుంది. దాంట్లో నాటుకోడి గారెలు బాగుంటాయి, బిర్యానీస్ కూడా బాగుంటాయి. మేము వంకాయ పలావ్ ట్రై చేసాం, బాగుంది. సో అలా వెళ్తున్నాము. అక్కడ టెంపుల్కి దగ్గరలోనే టిఫిన్ చేసేద్దాం అని అన్నాం. నెల్లూరు టిఫిన్స్ ఉంటుంది అక్కడ. సో మా ఆయన వాళ్ళు నెల్లూరు కాబట్టి నెల్లూరు టిఫిన్స్ అంటే ఇంకా అంతే. సో టెంపుల్ రీచ్ అయిపోయామండి, టెంపుల్కి దగ్గరికి వచ్చేసాము. సో దేవుడికి దర్శనం చేసుకొని తర్వాత టిఫిన్కి వెళ్దాం అనుకున్నాం. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది బయట నుంచి పార్కింగ్ చూడండి ఎంతమంది ఉన్నారో. సాటర్డే అంటే ఫుల్ రష్గా ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడికి. ఇక్కడ అవతారాలు ప్లస్ నేమ్స్ రాసుంటారు. అక్కడ దేవుడి ఏ అవతారం ఉంటుంది దానికి నేమ్స్ అంతా ఉంటుంది. కార్ పార్క్ చేసుకొని వెళ్తూ ఉన్నాము లోపలికి. ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్గా మంచిగా అక్కడ పెట్టి దాని కింద దేవుడి ఏ అవతారంలో ఉన్నారు అని చెప్పి రాసుంటారు తెలుగులో. కృష్ణ అవతారం లేదా నరసింహస్వామి అవతారం అట్లా రాసుంటారు వీళ్ళు. చాలా బాగుంటుంది, ఇది స్పేషియస్గా ఉంటుంది టెంపుల్. మా ఆయన అయితే చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మా ఆయన మా వాడు. అది ప్రసాదం చేసుకొని వచ్చానండి దేవుడి కోసం అని చెప్పి ఈరోజు. ఒకసారి చూడండి, ఇది ఎంట్రన్స్. మా వారైతే వర్షం పడుతుందని చకచకా నడిచేస్తున్నారు. మా వాడేమో చెప్పులు తీయమ్మా అంటున్నాడు. సో కాలు కడుక్కోవటానికి వెళ్ళిపోయారు. ఇది హనుమాన్ టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, అటు సైడ్ వచ్చి వినాయకుడు. సో ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్ వాష్, లెగ్ వాష్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్ అందరు అక్కడికే వెళ్తారు. సో అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళి ఇంకా మా వాడు మా ఆయన ఇద్దరు చకచక తొందరగా ఆకలేసేస్తుంది వాళ్ళకి. ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకొని టిఫిన్కి వెళ్ళిపోవాలి. నెల్లూరు టిఫిన్ దొరుకుతుందో లేదో అనుకొని వెయిట్ చేస్తున్నారు. ఇది ఒకసారి టెంపుల్ వ్యూ చూసుకోండి. ఇక్కడ చిన్న కోనేట్లాగా ఉంది, అక్కడ వినాయకుడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. వ్యూ ఎంత బాగుంటుంది. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆల్రెడీ 2-3 సార్లు వచ్చున్నాను. హ్యాండ్ వాష్ అయిపోయింది, వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఫస్ట్లో చెప్పాను కదా ఒక్కొక్క అవతారం నేమ్స్ అని రాశారు. అక్కడ అయితే ఆవులకి పశువుల పాక కూడా ఉంది. ఇక్కడ వినాయకుడి దర్శనానికి వచ్చామండి. ఇక్కడ వీడియో అలో ఉందో లేదో తెలీదు, అందుకే నేను సీక్రెట్గా వీడియో తీశాను. అంత క్లారిటీగా అనిపించట్లేదు కానీ ఫాస్ట్గా తీసేసాను. మా వాడు ఏదో చెవిలో చెప్పేస్తున్నాడు వినాయకుడికి సీక్రెట్స్ అన్నీ. అదిగోండి అమ్మవారు, వినాయకులు వారు. ఇంకా మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాము. క్యూ చూడండి ఎంత ఉందో అసలు. మేము చివరిలో నిల్చున్నాము, హారతి ఇస్తున్నారు. అక్కడేమో అరుస్తున్నారు ఫొటోస్ తీయొద్దని చెప్పి. బయట ఇక్కడ వెంకటేశ్వర స్వామి ముందు తులసి మొక్క పెట్టారు, ఎంత బాగుందో చూడండి. ఒక గార్డెన్ లాగా పెట్టారు. దాంట్లో తులసి అనేది ఇష్టం కాబట్టి దేవుడికి దాన్ని మంచిగా డెకరేషన్గా అక్కడ మంచిగా పెట్టారు ఎదురుగా. ఇక్కడ వినాయకుడి వెనకాల నాగమ్మ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. వినాయకుడి దర్శనం అయిపోయింది. ఇంకా అందరూ ప్రదక్షిణాలు, దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెడుతున్నారు, ప్రదక్షిణాలు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అర్చన టికెట్స్ తీసుకున్నారు. సో ఇలా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే దేవుడికి కొంచెం క్లోజ్ చేసి నైవేద్యం పెట్టి సంథింగ్ ఏదో హారతి ఇవ్వటానికి రెడీ చేస్తున్నారు. మేము వెయిట్ చేసాము. ఆలోపు ఇంకా హనుమాన్ని అండ్ వినాయకుడిని దర్శించుకున్నాము. తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అసలు ఎంత బాగున్నాడో అసలు వెంకటేశ్వర